ఇదిగో రాయమంటున్నాను కదా, రాయి, చెప్పినట్టుగా రాయి. స్టెల్లా ఫీలింగ్స్ నీకు అర్థమయ్యా జెనిఫర్? ఇక తను బ్రతకనేమోనని భయపడుతుంది స్టీఫెన్. అది మరిద్దరం కలిసి ఎందుకు ఒక్కటిగా ఉండకూడదని తననుకుంటోంది. స్టెల్లా మనసులో అదే ఉంది. కావాలంటే నువ్వు అడిగి చూడు. నువ్వేమనుకుంటున్నావు? స్టెల్లా అనుకుంటున్నది తప్పు కాదనిపిస్తోంది. విన్సెంట్ గనక ఉండుంటే నేను అసలు ఈ విధంగా ఆలోచించి ఉండేవాడిని కాదు. మరిద్దరం కారులో వచ్చేటప్పుడు ఊర్లో వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఈ లోకం చాలా చెడ్డది జెనిఫర్. మగవాడి తోడు లేకుండా ఏ ఆడది జీవించలేదు జెనిఫర్. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఆలోచించుడు. జెనిఫర్, జెనిఫర్, జెనిఫర్ ప్లీజ్. నీ అందం, ఈ యవ్వనం, నీ కోరికలు ఇవన్నీ వేస్ట్ కాకూడదు జెనిఫర్. చైతి, జెనిఫర్, చైతి, స్టీఫెన్. జెనిఫర్ ప్లీజ్. చైతి మననా? ఫాదర్ తో చెప్పి నేనేం చేస్తానో చూడు. ఈ దుర్మార్గుడి వాళ్ళ నుంచి నువ్వు తప్పించుకుని వెళ్ళిపో. నా ఆశీస్సులు ఎప్పటికీ నీతో ఉంటాయి. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు స్టీఫెన్. ఇప్పుడు ఈ దుర్మార్గుడి వల నుండి తప్పించుకుని పారిపో. నా ఆశీస్సులు ఎప్పుడు నీకుంటాయి. ఏంటి స్టెల్లా, ఏమిటి రాతలు? నిన్ను దుర్మార్గుడిలా కనిపిస్తున్నానా? నా నుంచి అది తప్పించుకోవాలా? ముందు నువ్వు నా నుంచి తప్పించుకోవాలి. చాలు. స్టీఫెన్, నువ్వెక్కడ? ఏమే చర్చలో చెప్తానని చెప్పి నన్ను బెదిరిస్తావా? ఏం చెప్తావే? ఏం చెప్తావే? చెప్పబోతున్నావు చెప్పు. ఇప్పుడు చెప్ప. ఏం చెప్పబోతున్నావే? చెప్పవే. బలవంతం చేశాను చెప్తావా? చెప్పు. బాగవే. ఎక్కడికి ఈ రోజు నేను నీ ఎంత చూస్తాను. రమ్మంటాను కదా. స్టీఫెన్ నుంచి జెనిఫర్ను కాపాడడానికి ఆ రోజు నాకు వేరే దారి తెలియలేదు.
లోపల అమ్మాయి ఒంటరిగా ఉంది. ఈ కారు లోపలికి వచ్చి ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదే. ఏమిటయ్యా అందరూ తమాషా చూస్తున్నారు? లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దానండి. ఇన్ని రోజులు ఆమెతో ఆడుకున్నది చాలదా? ఇక్కడికి వచ్చి ఫుట్బాల్ ఆడుకుంటున్నావు? ఏమనుకుంటున్నావురా? చూస్తూ ఊరుకోవడం మాదే తప్పురా. వాళ్ళ ఆయన ఎలాగో లేడని చెప్పి వీడు ఊరికే రెచ్చిపోతున్నాడు రా. రెచ్చిపోతున్నాడా? అలా అయితే వీడిని 4 తగిలించావనుకో ఆ రెచ్చిపోవడం తగ్గిపోతుంది. మిస్టర్, చుట్టుపక్కల మాకే ఇంతవరకు పడలేదు, నువ్వు పెద్ద హీరోవా? రేయ్, ఇది నేషనల్ హైవేరా, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. నువ్వు ఒక్కడవే తోలుతున్నావు, నువ్వు ఒక్కడవే పార్క్ చేస్తున్నావు. ఏమనుకుంటున్నావురా నీ మనసులో? మేమంతా ఊరిపోయిన బెండకాయలమా? నువ్వేనా మేసమన్న మగాడు? నేను ఒక్కని మేసుకున్న మగవాణ్ణి, అందుకే నన్ను ఒక్కనే పిలిచింది. చెప్పలే? లేదు, అంత అబద్ధం. వాడు చెప్పేది నమ్మకండి. అనవసరంగా ఆయన ఎందుకంటారు? తప్పు అంతా నీదే. నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్మండి. చూడేలా బుకాయిస్తుందా? భాగవతం అంతా మేము చూసాం కదా, ఇంకా ఏమిటి నువ్వు చెప్పేది? సరే సరే, ఆడవాళ్ళంతా బయటికి వెళ్ళండి. ఇవి ఏం చేయాలో మగవాళ్ళం మేము చూసుకుంటాం. ఇలా చూడండి, మగాళ్ళు ఎవరు నోరు తెరవకండి. ఇది ఆడవాళ్ళ విషయం, దీని సంగతి మేము తెలుస్తాం. రావే రావే, నిన్న ఈ ఊళ్ళోనే ముంచుకో. నా మొగుడు నా పక్కన పడుకున్నా కూడా నీ పేరే కలవరిస్తున్నాడు. ఆడవాళ్ళ పరువు పోతుంది, చంపేయాలి. బుద్ధి చెప్పాలి. కొడితేనే వెళ్ళండి. ఇదేగా మీకు కావాల్సింది. ఈ శరీరంలో ఏముందిరా? ఈ శరీరంలో రక్తమాసలేగా. నేను అందంగా పుట్టడం తప్ప? ఎవరినైనా పిలిచానా? నేనెవరినైనా పిలిచానా? ఎవరితోనైనా పడుకున్నానా?
పతివ్రతలా నటిస్తున్నావా? పోవే. ఏ ఆడపిల్లకి జరగకూడని అన్యాయం నా జెనిఫర్కి జరిగింది. ఆ దారుణాన్ని నేను ఆపలేకపోయాను. తనని మానసికంగా శారీరకంగా హింసించి ఊరి నుంచి తరివేస్తున్నా నేను చూస్తూ ఉండిపోయాను.